ఎప్పుడైనా కీరా దోసకాయ చట్నీని ట్రై చేశారా? కీరా దోసకాయ టమాటా కాంబినేషన్‌తో చట్నీ సూపర్‌గా ఉంటుందండి. రైస్‌లోకి చాలా బావుంటుంది. రైస్‌లోకే కాదండి, ఇడ్లీ, దోస, చపాతీ కూడా చాలా బావుంటుంది. ముందుగా లేతగా ఉండే కీరాలను 2 తీసుకొని తొక్క ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ పల్లీలు, మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని కాస్త వేయించుకున్నాక చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలు, 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకున్నాక చిన్న బొట్ట చింతపండు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గిపోవాలి. కీరా దోసకాయ లైట్‌గా సాఫ్ట్ అవ్వాలండి. వీటిని చల్లారిన వరకు ప్లేట్‌లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వీటిని కూడా వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టిన వేడి కడాయిలో ఈ చట్నీని వేసి పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేసుకొని ఈ చట్నీని పోపులో చక్కగా కలిపేస్తే కీరా దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని అందించండి. బాయ్.